పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ అనగానే అందరికి ప్రముఖంగా గుర్తుకొచ్చేది ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, అంటే ఒక పద్ధతి ప్రకారం ఇన్వెస్ట్మెంట్ చేసుకోతూ వెళ్ళడం. అయితే ఈ ఎస్ఐపికి సంబంధించి కూడా చాలా కేటగిరీ ఆఫ్ ఎస్ఐపిస్ ఉన్నాయి. అసలు ఏ కేటగిరీ వాళ్ళకి ఏ కేటగిరీ ఆఫ్ ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ బాగుంటుంది అంటారు? ఎందుకంటే ఒక 4-5 రకాల మేజర్ కేటగిరీస్ ఉన్నాయని నేను కూడా విన్నాను, కొన్ని చదివాను, కొన్ని కేటగిరీస్ కూడా. సో అంటే ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ గోల్ ఉన్న వాళ్ళకి ఏ కేటగిరీ ఆఫ్ ఎస్ఐపి సెట్ అవుతుంది అంటారు? సో ఈ ఎస్ఐపి అనేది ఇప్పుడు మనం కొత్తగా చేయాల్సిన అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు. ఒక సిస్టమేటిక్గా, ఒక డిసిప్లిన్డ్గా ఎవ్రీ మంత్ కానీ లేకపోతే ఎవ్రీ క్వార్టర్ కానీ ఒక అమౌంట్, ఫిక్స్డ్ అమౌంట్ అనుకొని దాన్ని మనము ప్లెయిన్ వెనీలా ఎస్ఐపి అనొచ్చండి. చాలా సింపుల్గా మనం రెగ్యులర్గా చేసేది. అందులో అది ఫస్ట్ టైప్. సో మనం ఒక అమౌంట్ అనుకుంటాము, ఒక టైం పీరియడ్ పెట్టుకుంటాము, ఎవ్రీ మంత్ ఆ డేట్ మనం ఏదైతే చెప్పామో ఆ డేట్, మీరు 10th డేట్కి చెప్పారంటే 10th డేట్కి మీ అకౌంట్ నుంచి అమౌంట్ డెబిట్ అయిపోతుంది. మీరు ఏదైతే స్కీమ్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ స్కీమ్లోకి మనీ అనేది క్రెడిట్ అయిపోతుంది. సో ఇది మనకు తెలిసిన జనరల్ ప్లెయిన్ ఎస్ఐపి అని చెప్పొచ్చండి. నెక్స్ట్ ఏంటంటే స్టెప్ అప్. ఇది కూడా కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చేయట్లేదు, బట్ అందరూ చెయ్యాలి. స్టెప్ అప్ అనేది అంటే మీకు ఒక 2-3 ఇయర్స్ తర్వాత ఇన్కమ్ పెరుగుతుంది. సో శాలరీ పెరగచ్చు, లేకపోతే మీ బిజినెస్ ఇన్కమ్ పెరుగుతుంది, కానీ మీరు ఎస్ఐపి అమౌంట్ పెంచట్లేదు. సో ఈ స్టెప్ అప్ అంటే ఏంటంటే ఎవ్రీ ఇయర్ మీరు పెట్టుకోవచ్చు. నేను ఎవ్రీ ఇయర్ 10%, అంటే మీరు 10,000 ఎస్ఐపి చేస్తే 10% అంటే 1,000 రూపీస్. సో ఇలా మీరు నెక్స్ట్ ఇయర్ 11,000, ఆ తర్వాత 11,000 మీద 10%, ఇలా మీరు స్టెప్ అప్ అనేది చేసుకోవాలండి. ఇది ఎంతమంది ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే తెలిసి ఉండొచ్చు అందరికీ. స్టెప్ అప్ అంటే ఏంటి, స్టెప్ అప్ దానివల్ల ఇంపార్టెంట్ ఏంటి, మనం తొందరగా గోల్స్ రీచ్ అవుతాము, ఇన్ఫ్లేషన్ని కూడా తొందరగా మనం బీట్ చేసే వెల్త్ క్రియేషన్ చేయాలి అంటే మీ ఇన్కమ్ పెరుగుతున్నంత ఫాస్ట్గానే మన ఎస్ఐపీస్ కూడా పెంచుకోవాలండి. సో చాలా ఇయర్స్ నుంచి మీరు అదే 10,000 ఎస్ఐపి, అదే 15,000 ఎస్ఐపి కాకుండా మీ ఇన్కమ్ లెవెల్ పెరిగినంతగా మనము ఈ ఎస్ఐపిని కూడా మనం పెంచుకుంటే దాన్ని మనం స్టెప్ అప్ ఎస్ఐపి అంటాం. ఇది 5%, 10%, ఇలా ఎవరికి తగ్గట్టుగా వాళ్ళ ఇన్కమ్ దీన్ని బట్టి మనము చెప్పొచ్చు ఇన్వెస్ట్మెంట్ చేసుకోమని. తర్వాత ఫ్లెక్సిబుల్ ఎస్ఐపి అనేది ఒకటి ఉందండి. సో ఫ్లెక్సిబుల్ ఎస్ఐపి అంటే ఏంటంటే మా దగ్గర కూడా కొంతమంది మార్కెట్స్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. సో ఫ్లెక్సిబుల్ ఎస్ఐపి ఏంటంటే మార్కెట్ ఎప్పుడైతే తక్కువ అయిపోయింది అంటే చాలా వరకు కరెక్షన్ అయింది అనగానే కొంతమంది లంసం పెడుతూ ఉంటారు. సో అలానే మార్కెట్ పెరిగింది అంటే కొంచెం ఆగిపోతూ ఉంటారు. సో దీన్ని ఏంటంటే దీన్ని ఫ్లెక్సిబుల్ ఎస్ఐపి అంటారు. లంసంకే చెప్తున్నాం. ఎస్పెషల్లీ లంసంలు పెట్టే వాళ్ళు ఏంటంటే దే విల్ వెయిట్ ఫర్ ద ఆపర్చునిటీ. ఎప్పుడు మార్కెట్ తగ్గిపోతుందేమో ఆ డౌన్ఫాల్లో అమౌంట్ని పెట్టుకుందాము, మళ్ళీ హై మార్కెట్ వెళ్ళగానే కొంచెం మళ్ళీ ఆగిపోవడము, ఇలా దీన్ని మనం ఏమంటామంటే ఫ్లెక్సిబుల్ ఎస్ఐపి అనేది మనం అంటాం. సో ఫైనల్ది ఇంకోటి ఏంటంటే ట్రిగర్ ఎస్ఐపి అంటారు. సో ట్రిగర్ ఎస్ఐపి అంటే మనం ఏంటంటే ఈ నిఫ్టీ లెవెల్స్ని మనం ఒక లెవెల్ తీసుకున్నాము అంటే చాలామంది ఈ 16,000, 18,000 నిఫ్టీ దగ్గర ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఆల్మోస్ట్ డబుల్ అయిపోయి ఉంటుంది. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ నిఫ్టీ మనకి 23,000 వరకు వచ్చేసింది. సో మనం ఒక ట్రిగ్గర్ పెట్టుకోవాలి. ఓకే, నిఫ్టీ 25,000 రాగానే అక్కడ ఈక్విటీ పోర్షన్ని మనం కొంచెం తగ్గించి డెట్ పోర్షన్కి వెళ్తాం. మళ్ళీ మార్కెట్ అనేది మళ్ళీ అది తగ్గిందనుకోండి, మళ్ళీ డెట్ పోర్షన్ నుంచి ఈక్విటీకి వెళ్ళడం. దీన్నే మనం ఏమంటామంటే ట్రిగర్ ఎస్ఐపి అంటాం. అంటే ఇండెక్స్ని ఒక లెవెల్ పెట్టి ఆ లెవెల్కి రాగానే అక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకొని అక్కడ ఈక్విటీ పోర్షన్ తగ్గించుకోవడము, ఎప్పుడైతే మార్కెట్ బాగా తగ్గిందో అక్కడ మళ్ళీ ఈక్విటీ పోర్షన్ని పెంచుకోవడం. సో దీన్ని మనము ఎప్పటికప్పుడు రీబ్యాలెన్సింగ్ చేసుకోవాలి. ఆ ట్రిగర్స్, నిఫ్టీ ట్రిగర్స్ పెట్టుకోవాలి. పిఈ కూడా చూసుకోవచ్చండి. నిఫ్టీ పిఈ ఎప్పుడైతే 25, 26కి వెళ్ళిపోయిందో చాలా వరకు ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తారు. ఎప్పుడైతే మళ్ళీ అది 18 కానీ 17 కానీ అలా పిఈ వచ్చిందంటే దట్ ఈస్ ద బెస్ట్ టైం టు ఇన్వెస్ట్ అని చెప్తారు. సో ఇదంతా కూడా ట్రిగర్ ఎస్ఐపి అనేది కూడా చాలా మంది చేస్తూ ఉంటారండి. సో దీస్ ఆర్ ఆల్ మనము రీబ్యాలెన్సింగ్ చేసుకోవడము అవన్నీ. సో ఈ వాల్టిలిటీలో ఈ అన్సర్టనిటీస్ అయితే కంపల్సరీ ఉంటాయి. మీరు ఒకే రకమైన ఎస్ఐపి కాకుండా ఇప్పుడు మనం చెప్పిన ఈ ఫ్లెక్సిబుల్ ఎస్ఐపీస్ కానీ, ఈ ట్రిగర్ ఎస్ఐపి కానీ, స్టెప్ అప్ ఎస్ఐపీలు కానీ, వీటిలన్నింటినీ కూడా ఎవరికి వీలైనంతగా ఏదైతే మనకు వీలవుతుందో అది చేసుకుంటే బాగుంటుందండి. సో ఫైనల్గా ఏంటంటే ఇన్ని రకాల చేంజెస్ మనకి ఫైనాన్షియల్ సర్వీసెస్లో కానీ, సెబీ రెగ్యులేషన్స్లో చేంజెస్ వస్తూ ఉన్నాయి, టెక్నాలజీలో చేంజెస్ వస్తున్నాయి, మన పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్లో కూడా చాలా చేంజెస్ మనకి వస్తూ ఉన్నప్పుడు మనం ఇలాంటి ఛాలెంజెస్ని మీట్ అవ్వాలి అంటే ఒక ఫైనాన్షియల్ ప్లానర్ దగ్గర కూర్చొని మీకు సూటబుల్ అయిన
ఇన్ని మనం చెప్తున్నాము, ఇన్ని వీడియోస్ వస్తున్నాం, బట్ ఫైనల్గా మేము చెప్పేది ఏంటంటే ఇవన్నీ జనరల్ స్టేట్మెంట్స్. ఇది మీకు పర్సనల్గా సూటబుల్ అవుతుందని చెప్పలేం. సో కొంతమందికి సూటబుల్ అవ్వచ్చు, కొంతమందికి అవ్వకపోవచ్చు. సో బెటర్ ఏంటంటే మీరు ఒక పర్సనలైజ్డ్ సొల్యూషన్ కావాలి అంటే ఒక ఫైనాన్షియల్ ప్లానర్ని కానీ మమ్మల్ని కానీ సంప్రదించినట్లయితే మీకు ఇంకా బెస్ట్ సొల్యూషన్ వస్తుందండి. ఎందుకంటే ఇన్ని చూసి ఇన్ని తెలుసుకొని ఫైనల్గా వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి ఏం చేయట్లేదు. సో దానికన్నా ఏంటంటే ఒక పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ని మీరు కలిసి మీకున్న సిచ్యువేషన్ని వాళ్ళు చెప్తే మీకు బెస్ట్ అడ్వైజ్ ఇస్తారండి. సో ఎందుకంటే మార్కెట్లో ఎస్ఐపిసే కాదు, ఇప్పుడు చాలా ఉన్నాయి. పిఎంఎస్ అవుతుంది, తర్వాత స్మాల్ కేసెస్ కూడా చాలా ఇప్పుడు ఎక్కువగా జరుగుతున్నాయండి. అంటే మీ దగ్గర 3 lakhs ఉన్నాయంటే మీరు డైరెక్ట్గా స్మాల్ కేసెస్లో పెట్టుకోవచ్చు. సో స్మాల్ కేసెస్ ఉన్నాయి, పిఎంఎస్లు ఉన్నాయి, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉన్నాయి, ఆర్ఈఐటీస్ ఉన్నాయి. సో రకరకాల ప్రోడక్ట్స్, అన్లిస్టెడ్ షేర్స్ ఉన్నాయి, ప్రైవేట్ ఈక్విటీ, ఇన్ని మనకి వస్తున్నప్పుడు ఏంటంటే ఒకసారి వాటి ఆపర్చునిటీస్ ఏమున్నాయి, థ్రెట్స్ ఏమున్నాయి, ఇవన్నీ తెలుసుకొని మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ ఆ ఆపర్చునిటీస్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఒక ఫైనాన్షియల్ ప్లానర్ దగ్గరికి వెళ్తే దే విల్ గివ్ యూ ద బెస్ట్ సొల్యూషన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మాధురెడ్డి గారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.